బంగారం అంటే మహిళలకు ఎంత మోజు ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కనీసం ఒక చిన్న ముక్కు పుడకైనా బంగారం ఉండాలని ప్రతి మహిళ కోరుకుంటారు. కానీ పెరిగిన బంగారం ధరతో కొత్తవి కొనటం సంగతి అటుంచితే ఉన్నవి ఒంటిపై వేసుకోవడానికి కూడా భయపడే రోజులు వచ్చాయి. నమ్మకంగా ఉంటున్న వారే నగల కోసం నట్టేట ముంచుతున్నారు. ఆభరణాల కోసం హత్యలు చేయటానికి వెనుకాటం లేదు. ఇదే విధంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నమ్మిన వారి వెంట వెళ్లిన ఇద్దరు మహిళల పరిస్థితి ఏమైంది? బంగారు ఆభరణాల కోసం వారు ఎలాంటి ఘాతుకానికి పాల్పడ్డారు? ఎవరైనా కాస్త పరిచయమైతే చాలు గుడ్డిగా నమ్మేస్తాం. మాయమాటలు చెప్పేవారికే ఎక్కువ ఆకర్షితులవుతాం. కొంచెం స్నేహం చేశారంటే వెనక ముందు ఆలోచించకుండా వారి వెంట వెళ్ళిపోతాం. వారి మాటల వెనక ఉన్న మాయను గుర్తించలేం. మగవారి సంగతి ఎలా ఉన్నా ఆడవాళ్లు మాత్రం ఇలాంటి వారి విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారి ఒంటిపై ఉండే కాస్త బంగారం కోసం కూడా ఈ రోజుల్లో చాలా మోసాలు జరుగుతున్నాయి. హత్యలు చేయడానికి కూడా వెనకాడ్డం లేదు. అలా పరిచయం ఉన్న వారి మోసానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇద్దరు మహిళలు బలైపోయారు. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం దేవుని తిరుమలాపూరుకు చెందిన నాగమ్మకు బాధ్యతలన్నీ తీరిపోవడంతో ఇంట్లోనే ఉంటుంది. ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలపై కన్నేసిన అదే గ్రామానికి చెందిన శివమ్మకు దుర్బుద్ధి పుట్టింది. ఎలాగైనా నాగమ్మ దగ్గర ఉన్న నగలు కాజేయాలని పథకం వేసింది. మాయమాటలతో నాగమ్మకు దగ్గరయింది. అదను చూసి ఓ రోజు నాగమ్మను ఇంటికి పిలిచింది. తీరా వెళ్లిన తర్వాత నాగమ్మకు మద్యం అలవాటు ఉందని ముందే కనిపెట్టిన శివమ్మ ఆమెకు సారా తెప్పించి ఇచ్చింది. వద్దని చెబుతున్నా వినకుండా అతిథి మర్యాదలు చేస్తున్నట్లు నటించి ఆమెతో బలవంతంగా సారా తాగించింది. అతిగా మద్యం సేవించిన నాగమ్మ తూలుతూ ఇంటికి బయలుదేరింది. కాని మార్గం మధ్యలోనే చెట్ల పొదల్లో శవమై తేలింది. బంగారు ఆభరణాల కోసం శివమ్మే హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఈ హత్య కేసులో శివమ్మకు ఆమె 15 ఏళ్ల కుమార్తెతో పాటు మరో మహిళ కూడా సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. నడిపి నాగమ్మకు సారాయి తాగే అలవాటు. 14వ తారీఖు రోజు కూడా సారా తాగుదామని ఇంత నుంచి బయట సారా తాగిన తర్వాత ఆమె వస్తున్నప్పుడు ఆమెకు దారిలో కావలసి శివమ్మ కలిసి ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ వచ్చారు. తర్వాత ఇంటికి రాలేదు. అప్పుడు మనకి ఏమైపోయిందంటే ఈ కావలసి శివమ్మ మీద కొంచెం డౌట్ వచ్చింది. శాతమూని శివశంకర్ అనే అతను కూడా మనకు క్లియర్గా చెప్పింది. ఏమంటే 14వ తారీఖు రోజు మధ్యాహ్నం సమయంలో ఈమె కావలి శివమ్మ ఏదో వస్తువు శవం అయితే ఎక్కడ దొరికిందో అది ఆ ప్లేస్ లోనే ఒక మెటీరియల్ తీసుకొచ్చి అక్కడ పడేసుకుంటే చూసిన ఈమె ఏమైనా చేసుకుంటుంది అని చెప్పేసి అనుమానం కలిగింది. ఆ అనుమానం మీద కస్టడీలోనికి విచారణ చేస్తే ఆమె ఈ నేరం చేసినట్టు కావలి శివమ్మతో పాటు ఆడే మంజనమ్మ 33 సంవత్సరాలు మరియు ఈ కావలి శివమ్మ కూతురు కృష్ణమ్మను చంపేసి ఆ వస్తువులన్నీ కూడా తీసుకున్నామని చెప్పేసి మనకు కన్ఫెస్ చేయడం. అలాగే నారాయణపేట జిల్లా జాదవరావుపల్లిలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. గోయికల శాంతమ్మతో పరిచయం ఉన్న జోగురాజు, బడుగుల భాస్కర్ ఫోన్ చేసి ఆమెను రప్పించారు. ముగ్గురు కలిసి ఒకే బైక్పై జాజాపూర్ చెరువు వద్దకు వెళ్లారు. అక్కడ ఆమెకు బాగా మద్యం తాగించి అనంతరం ఇద్దరు నిందితులు అత్యాచారం చేసి హత్య చేశారు. ఆమె ఒంటిపై ఉన్న విలువైన సొమ్ముల కోసమే వారు ఇంతటి దారుణానికి ఒడిగట్టారు. బంగారు, వెండి ఆభరణాలు తీసుకుని ఉడాయించిన నిందితులిద్దరూ వాటిని అమ్మి సొమ్ము చేసుకున్నారు. సాంకేతిక ఆధారాలతో పోలీసులు జోగురాజు, భాస్కర్ను అరెస్టు చేసి బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఒక రాజు అనే అతన్ని మనం పట్టుకున్నాం. అతను పెద్దిరెడ్డిపల్లి విలేజ్ కి చెందిన అతను. అతనితో పాటు భాస్కర్ అనేటువంటి అతన్ని కూడా పట్టుకోవడం జరిగింది. వీళ్ళిద్దరికి కూడా ఈమె పరిచయం ఉంది. పరిచయం ఉన్నాక వీళ్ళిద్దరికి అప్పులున్నాయి, చాలా అప్పులున్నాయి. వీళ్ళు ఈ అప్పుల్ని ఎట్లా తీర్చుకోవడం అని ఆలోచించగా శాంతమ్మ వాళ్ళని ఒక ఐసోలేటెడ్ ప్లేస్ కి తీసుకెళ్లి అక్కడ స్కార్ఫ్ తో మర్డర్ చేసి ఆమె మెడ మీద ఉన్న ఒక గోల్డ్, సిల్వర్ ఏం దొరికిందో ఆ సిల్వర్ ని నారాయణపేటలో ఉన్న జాజాపూర్లో ఉన్న ఒక గోల్డ్ షాప్ కి అమ్మేసి అక్కడ డబ్బులు తీసుకొని దాన్ని వాడుకున్నాం. వీళ్ళిద్దరికి కూడా ఈమె దాదాపు 5-6 ఇయర్స్ నుంచి పరిచయం ఉంది. ఒకటే విలేజ్, చాలాసారి కలుసున్నారు. డబ్బులు అవసరం పడి ఇట్లా తీసుకెళ్లి మర్డర్ చేయడం జరిగింది. అండ్ ఆ డబ్బులు కూడా మనం రికవరీ చేశాము. ఇద్దరిని కూడా పట్టుకున్నాము. ఆ ముగ్గురిని ఎవరు రిసీవర్ ఉన్నారు వాళ్ళని కూడా ఇప్పుడు
రిమాండ్ కి పంపిస్తాం. ఇద్దరు మహిళలకు మద్యం అలవాటు ఉండటంతోనే నిందితులు సులువుగా వారిని బురుడీ కొట్టించారు. మద్యం మత్తులో వారు ఏం చేసినా ఎదురు తిరగలేకపోయారు. కాబట్టి మహిళలు ఒంటిపై నగలతో ఒంటరిగా వెళ్లొద్దని పోలీసులు హెచ్చరించారు. అలాగే గుడ్డిగా ఎవరినీ నమ్మొద్దని సూచించారు.